హాయ్ మా. సో మధ్యతరగతి కుటుంబాలు, కష్టాలు కన్నీళ్ళు, ఎప్పుడూ బాధలు. అవునా? నిజమా అమ్మా? నిజం కాదమ్మా. దిగువ మధ్యతరగతి, లో మిడిల్ ఇన్కమ్, అప్పర్ మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ గ్రూప్స్, ఇలా మనకు మనమే డివైడ్ చేసుకున్నాం. ఒకప్పుడు చిన్న ఇంట్లోనే, అంటే ఇల్లు పెద్దవిగా ఉన్నా కానీ సింపుల్గా ఖర్చులు పెట్టుకునేవాళ్ళం. ఒక 3,000 4,000 వస్తే బోల్డ్ అంత వచ్చినట్టుమ్మా. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. నేను 82 నుంచి 87 వరకు హైదరాబాద్లో చదివానమ్మా. ఎంఎస్సి 85 to 87 చేశాను. మాకు స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ 500 ఇచ్చేవాళ్ళు. 6 months తర్వాతనే దాన్ని 700 750 చేశారు. మీరు నమ్ముతారా? మా హాస్టల్ బిల్లు 120 రూపీస్ నుంచి 150 రూపీస్ అయ్యేది మా. అంతే ఫుడ్కి. మాది ఫుడ్ సూపర్ ఉండేది. అసలు అంత ఎంజాయ్ చేసేవాళ్ళం సిటీలో ఉన్నప్పుడు. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత చాలా చెత్తగా పెట్టారు. కానీ 1.5 monthలో మాకు మేము తీసేసుకున్నాము హాస్టల్లో. ఇది ఉంటుంది కదా, మొత్తం ఆ కుకింగ్ సెక్షన్ని మొత్తం మేమే ప్రొవిజన్స్ తెచ్చి మేమే రన్ చేసామ్మా. బ్రహ్మాండంగా ఉండింది. మార్చేసాం అసలు యూనివర్సిటీ, అంటే ఏపీఐయు అనేవాళ్ళు రాజేంద్ర నగర్లో. సో ఇలా అంత తక్కువకు ఉండేది. నేనైతే అంటే మాకు యాక్చువల్గా కెమికల్స్కి దానికి ఖర్చు అవుతుందని ఇచ్చేవాళ్ళు అనమాట. మామూలుగా ఇస్తుంటారు కదా పీజీ వాళ్ళకి. సో నేను గిఫ్ట్లు కూడా తీసుకెళ్లేదాన్ని. సో అప్పటి నుంచే మాకు స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని చాలానే చేసినట్టున్నారు మా. అయినా కానీ సరిపోలేదని చెప్తూ ఉంటారు చాలామంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్న నాకు ఫస్ట్ ఇయర్ 300 పంపించేవాడు బీఎస్సీలో. అప్పుడు కూడా మిగిలేది. సెకండ్ ఇయర్లో 400, థర్డ్ ఇయర్లో 500 పంపించేవాళ్ళు. అలా అనమాట. అంత తక్కువ ఉండేది మా. అప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం, ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళం. హోటల్స్కి పెద్దగా వెళ్ళేవాళ్ళం కాదనుకోండి. ఆ కామత్ అవి ఉండేవి మా దగ్గర. పోతే దోశలు తినేవాళ్ళం అంతే. దోశలు ఇష్టం అప్పుడు. వీక్లీ వన్స్ అట్లా వెళ్ళి దోశ తినేసి వచ్చేవాళ్ళం అనమాట. సో చాలా సింపుల్గా ఉండేవాళ్ళమ్మా. హాస్టల్లో ఫుడ్ కూడా సూపర్ ఉండేది. ఎంత మంచి ఫుడ్ పెట్టినా కానీ మ్యాక్సిమం 120 125 రూపీస్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు మనకేంటి అంటే 50,000 వచ్చినా సరిపోవడం లేదు, 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోవడం లేదు. నేను అనుకుంటాను ఇది చాలా వరకు ఇంట్లో ఫుడ్ చేసుకోవడం లేదు మా. కాస్ట్లీ ఫుడ్ అని ఏదేదో చెత్తంతా తెచ్చుకుంటున్నాం. ఇంట్లో ఒక కూర, ఒక పప్పు, రసమో సాంబారో చేసుకొని ఒక పచ్చడి చేసుకుంటే తృప్తిగా తినచ్చు. కానీ జాబ్ చేస్తున్నాము, ఓపిక లేదనేసి చాలామంది బయట ఫుడ్కి అలవాటు పడిపోయినారు. సరదాగా ఎంజాయ్ చేయడం అంటే ఒక ప్లేస్కి వెళ్ళడం, తినడం, రావడం. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళామంటే, ఒక మోడరేట్ హోటల్కి వెళ్ళాము అంటే ఇద్దరు వెళ్ళినా కానీ 1000 నుంచి 2,000. మామూలు హోటల్స్ అయితే, అదే కొంచెం స్టార్ హోటల్స్ అయితే 3 నుంచి 5,000 లేదా 10,000. మన ఇష్టం, ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సో డబ్బులకు అసలు వాల్యూ లేకుండా పోయింది. ఊరి మొత్తం మీద కూడా ఒక లక్షాధికారి ఉండేవాళ్ళు. ఇప్పుడు కోటీశ్వర్లు ఉన్నారు, వేలల్లో లక్షల్లో ఉన్నారు. అసలు కోటి అంటే లెక్కే లేదు. ఇలా మారిపోయాము. ఇకపోతే మధ్యతరగతి. మధ్యతరగతి అంటే ఎలా అనుకోవాలమ్మా? ₹1,00,00,000 ఇంట్లో ఉండి కూడా ₹1,00,000 2 లక్షలు ఇన్కమ్ ఉంటే కూడా వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళే అనుకుంటున్నారు. 25 లక్షలు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. 25,000 శాలరీ వచ్చేవాళ్ళు కూడా అదే అనుకుంటూ ఉన్నారు. అంటే చాలా గొప్ప వాళ్ళతో కంపేర్ చేసుకొని మన మధ్యతరగతి వాళ్ళము మనం ఏం చేసుకోలేకపోతున్నాము, కష్టాలు కన్నీళ్ళని అనుకోవాలా మనము? చెప్పండి. అంటే నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను. అనుకోకండి మా. ఇంకొకటి చెప్తాను. గొప్పవాళ్ళు అనుకుంటుంటాం, డబ్బులున్న వాళ్ళని గొప్పవాళ్ళు అనుకుంటుంటాం. డబ్బులున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళమ్మా కాదు కదా. డబ్బులున్నోళ్ళే వాళ్ళు. గొప్పవాళ్ళు ఎప్పుడవుతారు? సోషల్ సర్వీస్ చేయాలి, ఎవరికైనా హెల్ప్ చేయాలి, డొనేషన్స్ ఇవ్వాలి, 10 మందికి మంచి చేయాలి. డబ్బులున్నంత మాత్రాన మనం ఎందుకు వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి? ఆలోచించండి. ఒక ఆవిడ సారీ బ్రహ్మాండంగా కట్టుకొచ్చింది, ఒక ₹1,00,00,000 పెట్టి నగలు వేసుకొని వచ్చింది. ఓ అంటే ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఒక ఆవిడ చాలా కొంచెమే ఉంది, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంది, ఆవిడకి వాల్యూ ఇస్తామా? మీరు ఆలోచించండి మా. డబ్బులుంటే వాల్యూ ఇస్తున్నామా? లేదు మా.
డబ్బులుంటే చెప్పుకుంటాం వాళ్ళ గురించి, ఓ వాళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయంట, వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందంట. మనకేంటి వచ్చేది వాళ్ళ గురించి? ఆలోచిస్తే మనకేం వస్తుంది? 100 కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే సోషల్ సర్వీస్ చేస్తారో, 10 మందికి మంచి చేస్తారో, అప్పుడు గొప్పవాళ్ళు అవుతారమ్మా. వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఉంటే ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు? అసలు అలాంటి వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? అవునా కదా? వాళ్ళు రోజు 1,00,000 రూపాయల సారీ కట్టుకోవచ్చు, మనం 500 సారీనే కట్టుకుందాము, ముచ్చటగా ఉండేది కట్టుకుందాము, మంచిగా ఇంట్లో మంచి ఫుడ్ తిన్నాము, మనకున్నంతలో హ్యాపీగా పిల్లల్ని చూసుకుందాము. వాళ్ళని చూసి ఆశపడితే కదా మనకు బాధ అనిపిస్తుంది, మనకు లేదే అనేసి. అంటారు కదమ్మా, ఒక్కొక్కళ్ళ ఫేట్ అంటారు, పూర్వజన్మ సుకృతాలు అంటారు. పూర్వజన్మ సుకృతము అంటే ఒక 100 కోట్లు ఉండడమా, మంచిగా ఉండడమా, డబ్బులుంటే కాదమ్మా. మీ ఫ్యామిలీలో అందరూ హెల్దీగా ఉండడము, అన్యోన్యంగా ఉండడము, చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండడము, మీ బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉండడము, మీరంటే ఇష్టంగా ఉండడం, అందరూ మీకు ఏదన్నా కష్టం వస్తే అందరూ పరిగెత్తుకొని రావడము, ఇది కదా గొప్పగా ఉండడము. మీరు ఒక 200 కోట్లు పెట్టుకొని మీకు ఏదన్నా బాగలేకపోయినా ఒకళ్ళు మీ మొహం చూడకుండా ఇంట్లో పనోళ్ళు కూడా కర్మరా అనుకుంటూ ఉంటే అది గొప్పతనం అవుతుందా? ఆలోచించండిమా. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెప్తూ ఉంటారు, అబ్బా ఎందుకు లలిత, బంధువులు అసలు వేస్ట్, మన దగ్గరికి వచ్చి తినిపోవడమే కానీ ఏం చెయ్యరు అనేసి. అంటే 200 కోట్లు ఉండే ఆవిడ ఎవరైనా బంధువులు వస్తే ఒక పూట ఫుడ్ పెట్టడానికి ఏడుస్తారు, ఇంకేం చేస్తారు? వాళ్ళకి ఎంతసేపటి చాలామందికి ఆలోచన ఎలా ఉంటాయంటే మా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరు పలకరించినా వాళ్ళ డబ్బుల కోసమే అనుకుంటారు. నిజం. మర్యాదగా పలకరించకపోతే కూడా డబ్బుల కోసమే వస్తున్నారు అనుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అనుకోకండి మా. వాళ్ళకంటే మధ్యతరగతిలో ఉండేవాళ్ళు, కొంచెం పక్కన వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నట్టు. అవునంటారా కాదంటారా? అలా ఆలోచించి చూడండి. మీకు ఇంత వస్తుంది, సఫిషియెంట్గా సరిపోతుంది, కొంచెం మిగిలించుకుంటున్నారు, మంచి తిండి తింటున్నారు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు, అందరితో బాగున్నారు, ఏ ప్రాబ్లమ్స్ లేవు, మీరు ఎంత అద్భుతంగా జీవిస్తున్నారో, ఆ లైఫ్ ఎంత బాగుందో. కానీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు ఈ 1,00,000 నగలు లేవు, 1,00,000 చీరలు లేవు, పెద్ద ఇల్లు లేదు అనుకుంటారు. అప్పుడు మీకు దిగులు వచ్చేస్తుంది. ఒకప్పుడు మనం ఇలా ఆలోచించుకునే వాళ్ళం కాదమ్మా, మనకి ఇంతే ప్రాప్తం అనుకునేవాళ్ళం. ఇప్పుడేంటి అంటే గ్లోబలైజేషన్, ప్రతి ఒక్కటి కావాలి మనకు. పిల్లలకు కూడా అన్నీ కొనిచ్చేయాలి, మనము అన్నీ తీసుకోవాలి. అవసరమా అమ్మ? తృప్తి అనేది లేకుండా పోతూ ఉంది. డబ్బులు సంపాదించాలి, మన డబ్బులతో ఖర్చు పెట్టుకోవాలి. మధ్యతరగతి అయితే ఏం కష్టమేం లేదు, నష్టమేం లేదు మా. గొప్పలకు పోకుండా, ఎక్కువ ఆశలకు పోకుండా ఉండాలి, అంతే. నేనైతే నా పిల్లలతో ఒకప్పుడు చెప్పాను, మనకి ఇంతే ఉంది, ఇంతలోనే ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కువ రాదు, మన దగ్గర లేదు. బ్లంట్గా నా పిల్లలు ఒక్కటి కూడా అడిగేవాళ్ళు కాదు, అంతలోనే ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా అంతే అమ్మా, మాకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకుంటాం. గొప్పలకు అసలు పోము. నేను, నా 2 పిల్లలు, వాళ్ళకి ఇది ఉంది అని మేము చేసుకోము, మాకు అవసరమైతే చేసుకుంటాము. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మెంటాలిటీ ఉంటే మన దగ్గర డబ్బులు కూడా కొంచెం ఉంటాయమ్మా. ఎంతైనా మెయింటైన్ చేయొచ్చు కదా, ఎంతైనా మెయింటైన్ చేయొచ్చు, అప్పులు చేసి కూడా చేయొచ్చు. అవసరమా అమ్మా? మనకున్న దాంట్లో మనం బాగుండాలి, తృప్తిగా మనం అనుభవించాలి లైఫ్ని. కొంచెం పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనకు 10,000 వస్తుంది, 9,600, 700 కూడా మనం ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు పక్కనకి ఇస్తే కూడా అది ఎంతో సంతోషమ్మా, చాలా బాగుంటుంది. మీరు అప్పుడప్పుడు సర్వీస్ చేయండి, పక్కకి వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళండి, లేదా ఆర్ఫనేజెస్కి వెళ్ళండి. మీరు మనీ ఇవ్వకపోయినా కానీ మీరు మాట్లాడితే కూడా చాలా చాలా రిలాక్స్ అవుతారు మా వాళ్ళు, మీకు కూడా చాలా బాగుంటుంది. లేదా ఒక ఫ్రూట్స్ తీసుకెళ్ళండి, అరటిపళ్ళు తీసుకెళ్ళండి ముచ్చటగా, అంతేమ్మా. ఒక బర్త్డే వచ్చింది, బోల్డ్ అంత పెట్టి సెలబ్రేట్ చేస్తాము, దాంట్లో 1/20th అమౌంట్ తీసుకెళ్ళి ఒక చిన్న ఆర్ఫనేజ్కి చిన్న అమౌంట్ ఇవ్వండి మా.
చాలా మంచిగా అనిపిస్తుంది అది. ట్రై చేసి చూడండి. మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉండడం తప్పేం కాదమ్మా. చాలామంది మిడిల్ ఇన్కమ్ గ్రూపే. మనం చిన్నగా కావాలంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్కి రావచ్చు, తర్వాత హై ఇన్కమ్ గ్రూప్ కూడా వెళ్ళచ్చు. కానీ అది వెంటనే రాదు. అందరూ గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్తో పుట్టరుమా. మనం కష్టపడి తెచ్చుకోవాలి. మీ పిల్లలకి అది నేర్పించండి. అంతేకాని పక్కన వాళ్ళకు ఉంది, నేను ఇది కొనివ్వలేకపోతున్నాను, సారీ నాన్న మన దగ్గర, ఇలా చెప్పకండి. నాన్న మనం కష్టపడితే ఇంత మాత్రం ఉన్నాము, మనకంటే కింద వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కష్టపడితే మీరు పెద్ద అయిన తర్వాత చక్కగా సంపాదించుకుంటే మనం కూడా పైకి వెళ్ళచ్చు. ఇలా చెప్పండి మా. సో ఎప్పుడు డబ్బులుండే వాళ్ళని చూసి గొప్పవాళ్ళని అనుకోకండి మా. వాళ్ళలో గొప్పవాళ్ళు కొద్దిమందే ఉంటారు. నేనైతే ఇది చెప్తాను. ఓకే, డబ్బులు మనం కూడా కష్టపడితే సంపాదించుకోవచ్చు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉండడం తప్పే కాదు. ఇప్పటికి కూడా చాలామంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోనే ఉంటారు. సంతోషంగా ఉండేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, కోరికల్ని అదుపులో పెట్టుకుంటే. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.